హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 5. సో మనము సిరీస్ స్టార్ట్ అవ్వడంతోనే లాస్ట్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతాము. అయితే మనం చూస్తాం కదా, సన్ని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు అతనికి ఫేవర్ చేయమనేసి. అయితే సన్ను మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వకుండా అలానే ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సన్నుని గన్ను చూపించి భయపెడుతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడ ఫైర్ అలారం మోగుతుంది. మోగేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఎప్పుడైనా జే దగ్గరికి తీసుకెళ్లే వెయిటర్ ఉంటాడు కదా, అతను వెంటనే పరిగెత్తుకుంటూ సన్ దగ్గరికి వచ్చేసి అతన్ని వేరే ఎగ్జిట్ నుంచి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే సన్ను బయటికి రావడంతోనే ఫైర్ అలారం ఎందుకు మోగింది, అసలు నాకు ఎక్కడ మంటలు కనిపించట్లేదు అనడంతోనే అదేదో తప్పుగా మోగుంటుంది అనేసి అంటాడు. యాక్చువల్లీ ఈ వెయిటరే ఆ ఫైర్ అలారంని మోగిస్తాడు సన్నుని కాపాడడానికి. తర్వాత సన్ను బయటికి వచ్చేసరికి అక్కడ జే ఉంటాడు. సో అప్పుడు జే అంటాడు, నువ్వు కార్ ఎక్కుతావా లేదంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తావా అనడంతోనే ఇంకా సన్ను చేసేదేమీ లేక జే కార్ ఎక్కేస్తాడు. ఎక్కాక ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా పెరిగాయి, నువ్వు నాకు ఇంకా 3000 కట్టాలనేసి ఇంకా పెంచేసి చెప్తాడు. అయితే సన్ అది షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే సన్ అడుగుతాడు, అసలు వాళ్ళంతా ఎవరు, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని అనడంతోనే జే ఆ మాట అంతా వినకుండా అసలు నువ్వు స్క్రిప్ట్ చదివావా ఏమైంది అనడంతోనే అప్పుడు సన్ను ఆ స్క్రిప్ట్ ఏమీ బాగాలేదు, అసలు ఆ మూవీలో మొత్తం ర్యాండమ్గా ఏదేదో యాడ్ చేసేసారు, ఆ స్టోరీ ఏం బాగాలేదు అనడంతోనే అప్పుడు జే ఇవంతా యాడ్ చేసింది ఎవరో కాదు, ఇప్పుడు దాకా నువ్వు కలిసిన వాళ్ళంతా చాలా రిచ్, వాళ్ళు నీ స్టోరీలా చూడకుండా అంతా వేరే వేరే యాడ్ చేసి స్టోరీస్ని అంతా నాశనం చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, నువ్వు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకనేసి అంటాడు. నెక్స్ట్ మనము సన్నీని చూస్తాము. సన్నీకి ఈ విషయం అంతా తెలుస్తుంది. సో మనకి ఇప్పుడే అర్థమవుతుంది, ఈ ఇద్దరు అబ్బాయిలు ఒకరేమో 2O అండ్ ఇంకొకరేమో వేవ్ ఉంటారు కదా, వాళ్ళు కావాలనే సన్నుని అక్కడికి తీసుకెళ్తారు. ఇంకా అందులో వేవ్ సన్నీకి ఈ విషయం అంతా చెప్పడంతోనే సన్నీకి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ జే ఉన్న సన్నేమో ఇద్దరు ఒక బ్రిడ్జ్ దగ్గర వాటర్ ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే జే వచ్చేసి సన్నని ఏడిపిస్తూ ఉంటాడు, లాలీపాప్ కావాలా అది ఇది అనేసి. అప్పుడు సన్ను దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. అప్పుడే జే అంటాడు, నువ్వు ఎందుకు అసలు ఏం ఫీలింగ్స్ని చూపించవు, నీకు కోపము బాధ నీకేమీ ఉండవా అనేసి అడగడంతోనే అప్పుడు సన్ను చాలా డీప్గా ఆలోచించేస్తూ ఉంటాడు. అతనికి వాళ్ళ మదరును తమ్ముడు ఇద్దరు గుర్తొస్తారు, అతని వల్లే వాళ్ళంతా చనిపోయారు అనేసి అనుకుంటూ ఫుల్ సాడ్ అయిపోతాడు. ఇంకా అతను ఏదో ఆలోచిస్తూ ఉంటే జే వెంటనే సన్ను దగ్గరికి వచ్చేసి, నువ్వు నాతో ఉన్నప్పుడు ఎప్పుడైనా నా గురించి ఆలోచించాలి, ఇంకెవ్వరి గురించి ఆలోచించద్దని చెప్పేసి లాలీపాప్ ని అతని నోట్లో పెట్టేస్తాడు. అయితే సన్న లాలీపాప్ ని తీసేయడంతోనే జే అతన్ని కిస్ చేస్తాడు. ఇంకా సన్ను ఫుల్ తోస్తాడు కానీ జే చాలా పవర్ఫుల్ కాబట్టి ఏం చేయలేకపోతాడు. తర్వాత ఇంకా కిస్ చేయడంతోనే సన్ను సిగ్గుపడుతూ ఉంటాడు అన్నట్టు. అప్పుడు జే ఈకాడ నుంచి నీకు ఎప్పుడైనా ఏదైనా గుర్తొచ్చినా కానీ అది నేనే అయి ఉండాలి, నువ్వు ఎప్పుడైనా నన్నే గుర్తుంచుకోవాలనేసి అంటాడు. తర్వాత జే అతని అపార్ట్మెంట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం మేనేజర్ని చూస్తాము. అతను ఒక మీటింగ్ కోసం వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు సన్నీ మేనేజర్ ఉంటుంది కదా, తను వచ్చేసి ఈ మేనేజర్ని ఏడిపిస్తూ ఉంటుంది, నా దగ్గర సన్నీ లాంటి పెద్ద యాక్టర్ ఉన్నాడు, నీ దగ్గర ఉన్న యాక్టర్స్కి అసలు ఏం స్టోరీ రావట్లేదు ఏం రావట్లేదు అని జోక్స్ చేస్తూ ఉంటుంది. అయినా కానీ మన మేనేజర్ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అతను ఆ మీటింగ్ని అటెండ్ అవుతాడు. సో ఆ మీటింగ్ యాక్చువల్లీ సన్ను కోసము. సన్నుకి ఏదో పర్ఫ్యూమ్ బ్రాండ్ అతన్ని ఫేస్ లాగా తీసుకుంటుంది. సో అతను యాడ్ చేయడానికి అందులో ఉంటాడన్నట్టు. అయితే వీళ్ళు ఈ కాంట్రాక్ట్ అంతా మాట్లాడుకుంటారు. అప్పుడు ఇంకా మేనేజర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, సన్నుకి ఫస్ట్ టైం ఒక యాడ్ దొరికింది ఒక పర్ఫ్యూమ్ కంపెనీలో అనేసి. అతను ఇంకా సన్నుని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ సన్నేమో ఒక్కడే కూర్చొని జే గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అతను పెట్టిన కిస్ గురించి. ఇంకా తర్వాత నేనేంటి అలా ఆలోచిస్తున్నా అనేసి దాన్ని మర్చిపోతాడు. అప్పుడే జే మెసేజ్ చేస్తాడు, ఈ లోకంలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ ఏంటి అనేసి. అప్పుడు సన్నుకి ఇంకా కోపం వస్తుంది, ఊకే ఏంటి టార్చర్ అనేసి. అప్పుడే అక్కడికి స్కై వస్తాడు. అయితే స్కైకి ఈరోజు ఏదో మూవీ ఆడిషన్ ఉంటుంది. స్కై చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు కానీ కొంచెం భయం కూడా ఉంటుంది. అదే విషయం అంతా సన్నుకి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చేసి స్కైతో నువ్వేం బాధపడకు, అక్కడ ఏం కెమెరాస్ ఉండవు, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చెయ్యి అనేసి అంటాడు. తర్వాత సన్నుకి కూడా చెప్తాడు, నీ యాడ్ నీకు వచ్చేసింది, ఇక నువ్వు టీవీలో కనిపిస్తావు
అనేసి. అప్పుడు వీళ్ళంతా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే ఒకరికేమో ఆడిషన్, ఇంకొకరికేమో యాడ్ దొరికిందనేసి. ఇంకా వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత సన్ ఇంకా వీళ్ళ క్లాస్కి వెళ్తాడు, యాక్టింగ్ క్లాస్కి. అయితే అక్కడే వేవ్ ఇంకా టూవో ఉంటారు కదా. నిన్న వీళ్ళు చేసిన పని గుర్తొచ్చి సన్ను వీళ్ళిద్దరిని ఫుల్ కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి 10 వచ్చేసి, ఈరోజు నిన్ను బాక్సింగ్ మ్యాచ్లో ఫుల్ కొడతాను, నీకు ఈరోజు మామూలుగా ఉండదనేసి సన్నుని భయపెడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా వాళ్ళకి ఆ రోజంతా ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది. సన్ ఇంకా అతని ప్రాక్టీస్ అంతా చేస్తూ ఉంటాడు. అలానే ఈరోజు బాక్సింగ్ మ్యాచ్లో నేను ఎలా అయినా దెబ్బలు తినద్దనేసి ఫిక్స్ అయిపోతాడు. ఇంకా 10కి ఎలా అయినా బుద్ధి చెప్పాలనేసి అనుకుంటాడు. బాక్సింగ్ మ్యాచ్ వచ్చేసరికి ఆ రోజు కోచ్ ఈరోజు ఏం ఫైటింగ్ వద్దు, మనం జస్ట్ నార్మల్ ప్రాక్టీస్ చేద్దామనేసి అంటాడు. ఎందుకంటే కోచ్కి ఆలోచన ఉంటుంది, అందరూ కొట్టుకుంటున్నారు కదా వద్దు అనేసి. కానీ 10 మాత్రం వినకుండా అదేంటి నాకు బాక్సింగ్ మ్యాచే కావాలి అనడంతోనే మీ అందరికీ ఓకే అయితే పెడతాను అనడంతోనే ఆ కోచ్ సన్ని అడుగుతాడు, సన్ నీకు ఓకేనా ఈరోజు బాక్సింగ్ మ్యాచ్ అనడంతోనే అతను సరే అంటాడు. కానీ సన్ స్టార్ట్ చేసే ముందు ఒక కాంట్రాక్ట్ లాగా పెడతాడన్నట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంత కొట్టినా కానీ అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదనేసి. ఎందుకంటే ముందు సన్ను భయపడుతూ ఉంటాడు కదా, అతను ఎవరినైనా కొడితే అతని మేనేజర్కి ప్రాబ్లం అవుతుంది అనేసి. అందుకని సన్ను ఈ విషయాన్ని తీసుకొస్తాడు 10 ముందట. అయితే 10 అప్పుడు 10 అక్కడికి వచ్చేసి నువ్వు మమ్మల్ని ఎంతైనా కొట్టచ్చు, నాకేం పర్లేదు అనేసి అంటాడు. 10కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా సన్ను అతను అది మాట్లాడేదంతా వీడియో ప్రూఫ్ లాగా తీసుకుంటాడు. ఇంకా వీళ్ళ బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు అప్పుడే తెలుస్తుంది, అప్పట్లో కూడా సన్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు 5 years బ్యాక్. అతను ఒక లోన్ షార్క్ లాగా పనిచేసేవాడు కదా, ఆ ఫైటింగ్నే ఇక్కడ వాడతాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా భయంకరంగా కొడతారు. 10 మాత్రం అతని ఫేసే మారిపోతుంది. లాస్ట్కి ఇంకా వేవ్ అక్కడికి వస్తాడు. ఈ వేవ్ ఎవరో కాదు, సన్నుని ఆ పబ్కి తీసుకెళ్లి ఇరికిస్తాడు కదా అతనే. సో సన్ అతన్ని ఎక్కువగా కొట్టాడు కానీ కొంచెమే కొడతాడు. కొట్టేసి ఇదంతా ఎవరు చేశారో చెప్పు అనడంతోనే ఇదంతా సన్నీ చేశాడు అనేసి చెప్తాడు. అప్పుడు సన్ను వేవ్తో సన్నీకి ఈ విషయం కూడా చెప్పు, అతనికి ఎలా అయితే ఎవరొకరు సపోర్ట్ చేస్తున్నారో నాకు కూడా ఒక సపోర్ట్ ఉంది అనేసి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ మనము సన్నీని చూస్తాం. సన్నీ లైవ్లో ఉండి ఏదో బ్రాండ్ని అమ్ముతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వేవ్ వచ్చేసి సన్ను చెప్పిన విషయం చెప్తాడు. ఇలా నన్ను సన్ను కొట్టాడు అలానే ఇదంతా అనేసి అనడంతోనే ఇంకా సన్నీకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అతను ఎవరికో కాల్ చేసి సన్ను గురించి ఏదో మాట్లాడతాడు. ఇలా ఫోన్ మాట్లాడడంతోనే మనం మేనేజర్ని చూస్తాము. అయితే మేనేజర్కి కాల్ వస్తుంది. ఏమనంటే ఇప్పుడు దాకా సన్నుకున్న అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అది క్యాన్సిల్ అయిపోతుంది. అయితే అప్పుడు మేనేజర్ ఫుల్ సాడ్గా ఫీల్ అయ్యి ఇదే విషయం సన్నుకి కాల్ చేసి చెప్తాడు. ఇలా నీ యాడ్ పోయింది అని చెప్పడంతోనే సన్ను ఫుల్ ఫీల్ అయిపోతాడు. కానీ పర్లేదు అనేసి వదిలేస్తాడు. అప్పుడే అక్కడికి వేవ్ వచ్చేసి థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఎక్కువగా కొట్టలేదు, కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, సన్ని టార్గెట్ చేసేది నీ ఒక్కడిని మాత్రమే కాదు ఇంకా ఉన్నారు అని క్లూ ఇస్తాడు. అప్పుడే సన్నుకి అర్థమైపోతుంది స్కైని కూడా వీళ్ళు ఏదో చెయ్యబోతున్నారు అనేసి. తర్వాత మనం స్కైని చూస్తాము. స్కై ఫుల్ టెన్షన్తో ఆడిషన్కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళడంతోనే అతను అంతా చాలా కరెక్ట్గా చేస్తాడన్నట్టు. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు స్కై యాక్టింగ్కి. కానీ అది మొత్తం అయిపోదు, సగం దాకా వస్తుంది. కానీ అప్పుడే కొంతమంది తీసుకొచ్చి రికార్డ్ చేయాలనేసి అక్కడ కెమెరాని పెడతారు. ఇక అక్కడ ఉన్న జడ్జెస్ అంతా స్కైని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పడంతోనే స్కై చేయలేకపోతాడు. స్కైకి ఏదో ప్రాబ్లం ఉంటుంది కెమెరాస్ అంటే, అతను ఫుల్ భయపడిపోతాడు. ఇంకా స్కై ఫుల్ భయపడిపోయి అసలు అందులో ఏమీ మాట్లాడాడు. తర్వాత మనం సన్నుని చూస్తాము. సన్ను స్కై ఎక్కడున్నాడని అంతా వెతుకుతూ వీళ్ళ రూమ్కి వెళ్ళడంతోనే అక్కడ స్కై ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చుకుంటూ అక్కడ కెమెరాస్ లేవని చెప్పారు కానీ అక్కడ కెమెరాస్ ఎందుకు ఉన్నాయి అనేసి ఫుల్గా ఏడుస్తాడు. అప్పుడు సన్నుకి ఫుల్ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అతన్ని రివెంజ్ అని తిరుగుతున్నాడు కానీ అతని వల్ల ఎంతమందికి చెడవుతుంది అన్నది ఆలోచించాడు. ఇంకా సన్ను ఫిక్స్ అయిపోతాడు, ఎలా అయినా కానీ నేను అంతా సరి చేయాలనేసి ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతాడు జే దగ్గరికి. వెళ్ళిపోయి నాకు డైరెక్టర్ ఆర్థర్ని ఎలా కలవాలో చెప్పు, నేను అతన్ని వెంటనే కలవాలి అనడంతోనే జే నవ్వేసి ఒకవేళ నేనే డైరెక్టర్ ఆర్థర్ అయితే నువ్వు ఏం చేస్తావు అనడంతోనే అప్పుడు సన్ ఫుల్ కాన్ఫిడెంట్గా నువ్వు డైరెక్టర్ ఆర్థర్ కాదు,
నువ్వు జే అనేసి అంటాడు. అన్నాక అప్పుడు జే ఏమో సరే మరి నువ్వు అతనికి ఏమిస్తావు డైరెక్టర్ ఆర్థర్కి అనడంతోనే నిన్న బాడీని ఇస్తాను అనడంతోనే ఇంకా జే నవ్వి అక్కడ ఒక కార్డ్ని ఇస్తాడు. అదేదో పార్టీ కార్డ్ అన్నట్టు. అక్కడనే డైరెక్టర్ ఆర్థర్ ఉంటాడనేసి చెప్పడంతోనే ఇంకా సన్నది తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే జే కొంచెం ఏడిపిస్తాడు. ఇంకా లాస్ట్కి అది ఇచ్చేస్తాడు. సన్ ఇంకా వీళ్ళ అంకుల్ దగ్గర ఫుల్ రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయి ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడ చాలా మంది ఉంటారు అన్నట్టు. అక్కడే సన్నీ కూడా ఉంటాడు. అయితే అక్కడ సన్నీ అతనికి సపోర్ట్ చేసే ఒక అతను ఉంటాడు కదా, అతనితో ఉంటాడు. అతని పేరే సాంగ్. ఇతను ఒక పెద్ద కంపెనీకి CEO. అయితే అతని గురించే వీళ్ళంతా అక్కడ పార్టీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సన్ను కూడా అక్కడ సన్నీనే కోపంగా చూస్తూ ఉంటే సన్నీ ఒకటేసారి సన్నుని చూస్తాడు. చూసి అతను ఎవరో అన్నట్టు ఏదో గుర్తొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అతనికి డౌట్ వస్తుంది కొంపతీసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేసి. అందుకే సన్నీ అలానే చూస్తూ ఉండిపోవడంతోనే ఇంకా సన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక డ్రింక్ని డైరెక్టర్ ఆర్థర్కి తీసుకెళ్ళండి అనేసి ఒక డ్రింక్ని బుక్ చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వెయిటర్ ఆ డ్రింక్ని తీసుకొని వెళ్తూ ఉంటే సన్ ఆ వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రింక్ నేనే ఇస్తాను అనేసి అంటాడు. అయితే ఆ డ్రింక్ మీద అది ఏ రూమ్ నెంబర్కి వెళ్ళాలన్నది ఉంటుంది. సో అతనికి డైరెక్టర్ ఆర్థర్ నెంబర్ తెలిసిపోతుంది, రూమ్ నెంబరు. అయితే ఇంకా సన్ ఆ రూమ్ డోర్ కొడుతూ ఉంటే అప్పుడే సన్నీకి డౌట్ వస్తుంది కదా, అతను కూడా సన్నుని ఫాలో అయ్యి అతని వెనకాల వచ్చేసి ఎవరు నువ్వు అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా సన్ ఏమో అసలు వెనక్కి తిరగడన్నట్టు, ఎందుకంటే తిరిగిపోతే తెలిసిపోతుంది సన్నీకి అనేసి. ఇంకా సన్నీ ఏమో ఎవరు నువ్వు అనేసి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే అప్పుడే అక్కడికి రూమ్ డోర్ తెరుస్తాడు జే. అప్పుడే జే రూమ్ డోర్ తెరుస్తాడు. తెరవడంతోనే సన్ని 2 రూపీస్ అని పిలిచేసి నేను నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాను అనేసి కిస్ చేసేస్తాడు. ఇంకా సన్నీకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా జే సన్ని కిస్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోవడంతోనే సన్ అతన్ని తోసేస్తాడు. ఇంకా వీళ్ళ రూమ్ లో ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. ఒక అమ్మాయి తన అంకుల్. అయితే ఈ అంకుల్ ఏదో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వస్తాడన్నట్టు. అయితే ఆ బిజినెస్ డీల్ మాట్లాడేసి తన నీస్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతాడు. జేని హ్యాపీ చేయమని చెప్పేసి. ఇంకా అమ్మాయి అక్కడనే కూర్చుంటుంది. తర్వాత జే సన్ కూడా అక్కడనే కూర్చుంటే ఆ అమ్మాయి వచ్చేసి సన్నుకి డ్రింక్ ఇస్తుంది. ఇచ్చేసి మీరిద్దరూ చాలా క్లోజ్గా కనబడుతున్నారు అనడంతోనే జే నవ్వుతూ ఉంటాడు సన్ను మొహం చూసి. ఇంకా అప్పుడు సన్ ఏమో ఫుల్ కోపంగా నువ్వు డైరెక్టర్ ఆర్థర్ రూమ్లో ఎందుకున్నావు, అసలు ఏం జరుగుతుంది అనడంతోనే డైరెక్టర్ ఆర్థర్ ఒక పని మీద బయటికి వెళ్ళాడనేసి చెప్తాడు. ఇంకప్పుడే అక్కడికి ఆ అమ్మాయి వచ్చేసి జేతో చాలా క్లోజ్గా ఉంటుంది. ఉండేసి నేను ఈరోజు నీతోనే ఉంటాను అనేసి అంటే అప్పుడు జే నీకేనా పిచ్చా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. ఇంకా ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతోనే జే ఏమో సన్నునే చూస్తూ ఉంటాడు. ఇంకా సన్ ఏమో నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఎలానో ఇక్కడ డైరెక్టర్ ఆర్థర్ లేడు కదా అనడంతోనే జే ఒకటేసారి సన్ మీద పడిపోయి కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా సన్నుకి ఫుల్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయే టైంకి ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసి నా ఫోన్ మర్చిపోయా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా జే సన్ను ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అక్కడ నుంచి సన్ను కోపంగా వెళ్ళిపోతాడు. జే ఏమో ఫన్నీగా నవ్వుతూ ఉంటాడు. జేకి సన్నుని అలా ఏడిపించడం అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ డే మనము సన్నుని ఇంకా మేనేజర్ని చూస్తాము. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మేనేజర్ అంటాడు నీకు ఇప్పుడు ఏం యాడ్స్ రావడం లేదు, వచ్చేయంతా నువ్వు కాస్ట్యూమ్ వేసుకునే యాడ్సే వస్తున్నాయి, అందులో నీకు డబ్బులు వస్తాయి కానీ నీ మొహం కనబడదు అనడంతోనే అప్పుడు సన్ నేను ఏదైనా చేస్తాను వాటిని తీసుకో అనేసి అనడంతోనే దానికి మేనేజర్ సరే అనేసి అంటాడు. తర్వాత సన్ స్కైతో మాట్లాడావా అని అడగడంతోనే మేనేజర్ ఇక స్కై వర్క్ చెయ్యను, నేను యాక్టింగ్ ఇంకెప్పటికీ చేయనని అంటున్నాడు, కానీ అతను మళ్ళీ వస్తాడని నాకు నమ్మకం ఉంది, అతనికి మనం కొంచెం టైం ఇద్దాం అనేసి అంటాడు. ఇంకా సన్ కూడా సరే అనేసి అని అతని యాక్టింగ్ క్లాస్కి వెళ్తాడన్నట్టు. అప్పుడే అక్కడికి 2O వస్తాడు. వచ్చేసి ఐఎమ్ సారీ నిన్న ఆ రోజు అలా తీసుకెళ్ళినందుకు అనడంతోనే సన్ నువ్వు ఫేక్గా సారీ చెప్తున్నావు అనేసి అంటాడు. ఇంకా 2O సరే అనేసి డైరెక్టర్ ఆర్థర్ ఏదో అబ్బాయిని కలిశాడంట తెలుసా, డైరెక్టర్ ఆర్థర్ ఇప్పుడు ఎవరినో సపోర్ట్ చేస్తున్నాడు అనడంతోనే సన్ షాక్ అయ్యి ఎవరో అబ్బాయి అనేసి అడుగుతాడు. మొన్న సన్నీ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని చూశాడంట. అతన్ని డైరెక్టర్ ఆర్థర్
రూ. 2 అని పిలుస్తున్నాడు అనేసి అంటాడు. అలా అనడంతోనే సన్ను ఫేస్ ఫుల్ కోపంగా అయిపోతుంది. అయితే 2 అడుగుతూ ఉంటాడు, ఏమైంది అలా ఎందుకు పెట్టావు అనడంతోనే సన్ ఏమీ మాట్లాడు. సో ఇప్పుడు యాక్చువల్లీ సన్నుకి అర్థమైపోతుంది డైరెక్టర్ ఆథర్ ఎవరో కాదు జే అనేసి. అయితే ఇప్పుడు దాకా యాక్చువల్లీ సన్ ఈ విషయాన్ని నమ్మడు కదా, ఇప్పుడు నమ్ముతాడు. ఇంకా అందుకే జే ఎందుకు ఈ విషయం అతనికి చెప్పలేదనేసి కోపంగా ఉంటాడు. జే ఇన్ని రోజులు సన్నుతో ఆడుకుంటాడు కాబట్టి. అండ్ ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. అండ్ గాయస్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో అందరూ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే మనం అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోతాము. బాయ్ అండ్ థ్యాంక్ యూ.